రాజమౌళి పెట్టిన కండిషన్ని మహేష్ బాబు బ్రేక్ చేశాడు. అయితే రాజమౌళి మహేష్ పై ఫైర్ అవుతాడంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి జక్కన్న మహేష్ బాబుకి ఎటువంటి కండిషన్లు పెట్టాడు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్రిపురార్ సక్సెస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో చాలా ప్రతిష్టాత్మకంగా చాలా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో తీస్తున్న మూవీ SSMB 29. మరి ఈ భారీ బడ్జెట్ సినిమాని ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత చలనచిత్ర చరిత్రలో ఆసక్తికరమైన చిత్రాల్లో ఇదొకటిగా మారింది. అయితే ఈ సమయంలో మహేష్ బాబు రాజమౌళి కండిషన్ని బ్రేక్ చేశాడనే వార్తలు బయటకు వస్తున్నాయి. మరి దీనిపై రాజమౌళి రియాక్షన్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇలా రాజమౌళి కండిషన్ మహేష్ బాబు బ్రేక్ చేయడానికి కారణం ఇటీవల అంబానీ ఇంట్లో జరిగిన వివాహ వేడుకలని చెప్పుకొస్తున్నారు. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ నుంచి సినీ తారలు తలుక్కుమన్నారు. చాలా మంది సెలబ్రిటీలు, సూపర్ స్టార్లు, టెక్నీషియన్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా మహేష్ బాబు దర్శనమిచ్చారు. తనదన్న స్టైల్, లుక్తో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే రాజమౌళికి ఇచ్చిన మాటను మర్చాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులోనే భాగంగా మహేష్ బాబు లుక్ని రిలీవ్ చేయొద్దని రాజమౌళి కండిషన్ పెట్టారట. అయితే అంబానీ పెళ్లి పుణ్యమాన మహేష్ బాబు కండిషన్ను బ్రేక్ చేశారు. ఈ కండిషన్ నిజమైతే ఈ వ్యవహారంపై జక్కన్న ఎలా రియాక్ట్ అవుతాడనే ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి. మహేష్ బాబుని ఈ లుక్లో చూస్తున్న అభిమానులైతే పండగ చేసుకుంటున్నారు. అయితే SSMB 29లో మహేష్ బాబు పక్కా లుక్ బయటకు వచ్చేసింది. రాజమౌళి సినిమా అంటే కొన్ని కండిషన్లు, పద్ధతులు పక్కగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మరి హీరోయే ఈ కండిషన్ను బ్రేక్ చేస్తే ఎలా అని సినీ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. అన్ని విషయాల్లో స్ట్రిక్ట్గా ఉండే రాజమౌళి ఈ విషయంపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.